ఉంటే ఒక్కసారి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ కొడుకును దారిలో పెట్టు. ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో. అతని అరాచకాలు మామూలుగా లేవు, అతని అవినీతి కూడా మామూలుగా లేదు. అందుకే యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది. ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు, చెడ్డవాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు. ఒక్కోసారి చెడ్డవాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు, అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టొచ్చు. కానీ మీ సంప్రదాయంలో, నారావారి సంప్రదాయంలో చెడునే ప్రోత్సహిస్తూ, అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారనండి వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా? వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా? అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు. ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ? దీనికి సమాధానం చెప్పండి.